నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంబటి రాంబాబు ఈయనని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సంబంధించి నువ్వు అడిగితే నేను చెప్పాలా, అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని కామెంట్ చేస్తున్నారు. సో మరి జర్నలిస్ట్ అడగడానికే కదా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. బట్ మరి ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు ఎందుకు అంబటి రాంబాబు అలా సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పుకోవడం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగితే కుప్పంలో గేట్లు ఏమయ్యాయని, కుప్పం గేట్ల నువ్వు అడిగితే నేను చెప్పాలా అనేటువంటి సమాధానం ఆయన ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు తిరిగి సమాధానం చెప్పేటువంటిది ఉండదంటారా? అంబటి రాంబాబు ఏమడిగాడు? జర్నలిస్టు కుప్పం గేట్లు ఏమైనాయి అని అడిగితే, నువ్వు అడిగితే నేను చెప్పాలా అంటే, ఇరిగేషన్ మంత్రి కదండి మీరని అన్నాడు. అవును, ఇరిగేషన్ మంత్రి అయితే చెప్పాలానో ఏదో అన్నాడు. అంటే జర్నలిస్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంబటి రాంబాబు? కుప్పం గేట్ల గురించి కాదా? గంట అరగంట క్వశ్చన్ అడగాల? నువ్వు నన్ను అడగాల్సింది అరగంట క్వశ్చన్ అనా, లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం? లేకపోతే డ్యాన్సుల గురించి అడగలేదనా? ఈ అరగంట రాంబాబు, ఈ సంబరాల రాంబాబు, ఆ క్వశ్చన్లు అడగండి జర్నలిస్టులు అని కాబోలు ఆయన పిలుపు. అంతే తప్ప కుప్పం గేట్ల గురించి లేకపోతే పోలవరం గురించి నన్ను అడుగుతారేంటనా? ఎలా చూడాలా? ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది, ఓటమి యొక్క నైరాశ్యం కనపడుతుంది. అతనికి కళ్ళ ముందు సత్తెనపల్లిలో ఘోర పరాజయం కనపడుతున్న పరిస్థితుల్లో పాపం ఇతను ఏం చేశాడు? గోరు చుట్టు మీద రోకెట్ పోట్లాగా ఆ క్వశ్చన్ వేశాడు. ఏది ఓ పక్క సత్తెనపల్లి వాళ్ళ దెబ్బకే నేను అల్లాడి ఆకులు మేస్తున్నాను, నువ్వేంట్రా నాయన ఇప్పుడు ఈ టైంలో కుప్పం గేట్ల గురించి ఎత్తుతున్నావు అంటే అతని యొక్క పీక్ వెళ్ళిపోయింది. అంతగా ఫైర్ అయ్యాడనమాట అతని పైన. ఆశ్చర్యపోయి ఉంటాడు జర్నలిస్టు. ఏంటి నేను అడిగిన ప్రశ్నలో తప్పేంటి? ఆయన ఇరిగేషన్ మంత్రి, అక్కడ జరిగింది ఇప్పుడు లేవు అక్కడ గేట్లు. మొన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు గేట్లు ఉన్నాయి, పెట్టారు, నీళ్లు వదిలారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసే లోపే ఆ గేట్లు ఎత్తుకొచ్చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటున్నాడు? గ్రాఫిక్ గేట్లు అంటున్నాడు, అదేదో సినిమా సెట్టింగ్ అంటున్నాడు. అసలు వదిలిన నీళ్లు కూడా శాంతం పోలేదని, అక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళేలోపే ఆ నీళ్లు ఇంకిపోయినాయి అని. కుప్పంకి నీళ్లు వదలడం అనే ప్రక్రియ అదొక ప్రహసనంగా మారింది. ఏది జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ ఒక్క ఇన్సిడెంటే చెప్పిందనమాట. అసలు ఇరిగేషన్ శాఖ అంటూ ఒకటి ఉందని, దానికి ఒక మంత్రి చచ్చాడని అసలు ఆ స్పృహే ఉన్నట్టుగా కనపడతలేదన్నమాట. అదే కదా మరి ఇరిగేషన్ మంత్రి సమాధానం ఇలా ఇస్తే జర్నలిస్ట్కి ఆయన శాఖ మీద ప్రశ్నకి ఇచ్చే సమాధానమా? అంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. పోలవరం విషయంలో అడిగిన ప్రతిసారి ఇరిగేషన్ శాఖకి సంబంధించి జర్నలిస్టులు ఏ ప్రశ్న అడిగినా అతనికి ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టరా, ఇరిటేషన్ మినిస్టరా? అతను చూడాల్సింది ఇరిగేషనా, ఇరిటేషనా? ఏమీ అర్థం కావట్లేదన్నమాట. అంటే ఏంటి, ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇటుక తీసి అటు పెట్టలేదు. పోలవరం నిర్మాణాన్ని పడకేయించారు. చంద్రబాబు 72% కంప్లీట్ చేస్తే వీళ్ళు 2% కూడా కంప్లీట్ చేయకుండా ఏం చేశారు? పోలవరాన్ని ముంచేశారు. ఏది డయాఫ్రమ్ వాళ్ళు ఇవాళ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాగానే పనులన్నీ ఆపేశాడు. రివర్స్ టెండరింగ్ అని పనికిమాలిన పనులన్నీ చేసి నిర్మాణాన్ని ఆపేసేసరికి ఏం జరిగింది? నెక్స్ట్ ఇయర్ ఫ్లడ్ వచ్చింది. ఈ లోపది కంప్లీట్ చేసేసుకుని ప్లాస్టింగ్ చేసేసుకుంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు. చంద్రబాబు హయాంలో పోలవరం పరుగులు దించారు. ఒకరోజు 24 గంటల్లో నీకు 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అనమాట. రికార్డ్ అది. ఏది గిన్నెస్ బుక్ రికార్డులకు ఎక్కింది. నీకు వేల ప్రొక్లైనర్లు, పెద్ద పెద్ద హెవీ మిషనరీ, లక్షల మంది కూలీలు, వందల సంఖ్యలో ఇంజనీర్లు, పోలవరం అనేది ఒక తిరణాల్లాగా పనులు చేశారు అప్పట్లో.
అంటే యుద్ధ ప్రాతిపదికన. అంత చేస్తేనే నీకు అంత స్పీడ్గా 72% కంప్లీట్ అయితే ఇతను ఏం చేశాడు, పోలవరాన్ని కుంగదీశాడు, గైడ్ బండ్ కొట్టుకుపోయింది. ఇవాళ అది రిపేర్లు చేయడానికి 3,000 కోట్లు అవుతుంది. కేంద్రం నాకు సంబంధం లేదు, మీరు పాడు చేశారు కాబట్టి ఆ రిపేర్లు మీరే చేసుకోమంటది. వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఈ ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తాడు, సత్తెనపల్లి పోయి లాటరీ వేస్తాడు. సంక్రాంతి వస్తే చాలు లాటరీ, ఆ లాటరీ పేరు మీద వసూళ్ళు. ఈ పింఛన్లు ఉన్నాయి కదా, ఆ పింఛన్లు ఇచ్చే వాళ్ళందరి దగ్గర పాపం నెలకి 2,500 2,750 పింఛన్ వస్తుంది, వృద్ధాప్య పింఛన్. 100 రూపాయలు నువ్వు ఆ టికెట్ కట్టాలని బలవంతంగా వసూళ్ళు, కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రతి సంక్రాంతి వచ్చిందంటే చాలు వీళ్ళు రాంబాబు లాటరీ, డ్యాన్సులు, మళ్ళా అదో నరకం. వాడి డ్యాన్స్ చూడటం అంటే వాంతి ఒకటే తక్కువ. అందుకే కదా అతను సంబరాలు రాంబాబునో ఏదో పేరు పెట్టేశారు. అంటే ఈ కుప్పం గేట్లకు సంబంధించి రాంబాబు గారిని కాకుండా, అదే అంబటి రాంబాబుని కాకుండా అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి సకల శాఖ మంత్రి అయిన సజ్జలను అడగాలి అంటారా? అసలు సజ్జలకి ఏం సంబంధం? సజ్జలను ఎవరన్నా ఎన్నుకున్నారా? ఇతను కనీసం గెలిపించారు. ఇతను ఒక ఎమ్మెల్యే, ఎవరు, అంబటి రాంబాబు ప్రజాప్రతినిధి. నెక్స్ట్ ముఖ్యమంత్రి కోరి అతన్ని మంత్రి చేసుకున్నాడు. రేపొద్దున అసెంబ్లీలో ప్రశ్న అడిగేది ఎవరిని? అంబటి రాంబాబును కదా. సజ్జలు ఎవడమ్మా? సజ్జల జీతగాడు, కమతగాడు. కానీ అందరూ అతనికి ఏంటి, ప్రభుత్వం 4 లక్షలు జీతం ఇస్తోంది, ఆ జీతానికి అనుగుణంగా అతను పనిచేయాలా. అసలు సజ్జలకి 150 కోట్లు అతని జీతపత్యాలకి అయిందంట. ఆ 150 కోట్లు వస్తే నీ కుప్పం గేట్లు వచ్చాయి. ఏది నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ గ్రాఫిక్ గేట్లు అవసరం లేదు. సజ్జలకి ఇచ్చే జీతంతో ఇక్కడ గేట్లు పెట్టచ్చు అన్నమాట. అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుని అడిగితే కుప్పం గేట్లకు సంబంధించి అంత సీరియస్ అవుతున్నారు కదా. మేబీ సకల శాఖ మంత్రిని అడిగితే ఆయన ప్రతి దాని గురించి మాట్లాడతారు కదా, ప్రతి దాని గురించి ఆయనే విశ్లేషిస్తారు, అది చెప్తారు, ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఇస్తారు. మేబీ ఆయన అడిగితే సమాధానం వచ్చేదేమో కుప్పం గేట్లకు సంబంధించి అని కొంతమంది భావిస్తున్నారు అనేటువంటి మాట అంటారు. అంటే ఇతను డమ్మీ అంటావా? డమ్మీ రాంబాబా? ఎందుకు రాంబాబిక? ఇప్పుడు రేపొద్దున సత్తెనపల్లి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు ఇతన్ని? సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఉంది. సీఎంఆర్ఎఫ్ తరపున అక్కడెవరో ఒక బిడ్డ చనిపోతే 5 లక్షలు వచ్చింది ఆ తల్లికి, దాంట్లో వాటా అడిగాడు. 5 లక్షల్లో సగం నాకు ఇస్తే కానీ క్యాష్ చేయడానికి వీల్లేదన్నాడు. ఆ చెక్ ఇవ్వనన్నాడు. చెక్ తన దగ్గరే పెట్టుకున్నాడు. 50-50. అంటే బిడ్డ చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఇస్తే నువ్వు అందులో 2.5 లక్షలు నువ్వు ఆశించావంటే అందుకుగా తిట్టింది నేను పవన్ కళ్యాణ్. వెంటనే ఆమెను పిలిచి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా అని నేనే 1 లక్ష రూపాయలు ఇస్తున్నా తీసుకోమన్నాడు. అంటే ఏంటి? 50% మినిస్టర్. అతని నియోజకవర్గంలో అతని మంత్రిత్వ శాఖలో ఏ పని కావాలన్నా కమిషన్ 50% ఇవ్వాలన్నమాట. 5 లక్షల్లో సగం అడిగాడంటే అర్థం ఏంటి? నీకు తెలుసు కర్ణాటక సీఎం ఎందుకు ఓడిపోయాడు గతంలో? 40% సీఎం అన్నారు ఆయన. ప్రతి దానిలో 40% కమిషన్ అన్నమాట. జనం దెబ్బకు ఓడిచి పారేశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా 50% ఎమ్మెల్యేలు, 50% మంత్రులు, 50% సీఎం. అంటే ప్రతి పనిలో వీళ్ళకి కమిషన్ 50% ఇస్తే తప్ప చెక్కులు ఇవ్వరు, ఇస్తే తప్ప బిల్లులు చేయరు. కాంట్రాక్టర్లకి ఇప్పుడు ఇవాళ బిల్లులు ఇచ్చారంటే ఎలక్షన్కి ముందు టెండర్లు అసలు పనులు చేయకుండానే నీకు బిల్లులు ఇస్తున్నారంటే అందుట్లో ఇచ్చిన బిల్లులో సగం ఎవరికి ఇవ్వాలా? అధికార పార్టీకి ఇవ్వాలి. రేపొద్దున ఎన్నికల్లో వాళ్ళు వాడుకుంటారనమాట. టీఎంసీ అంటే ఏంటో తెలియనాడు ఇరిగేషన్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన మంత్రులను చూస్తే చెప్పేయచ్చు ఆ ముఖ్యమంత్రి యొక్క గొప్పదనం ఏంటో. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఏదో అంటారు. నీ స్నేహితులు 4 పేర్లు చెప్పు, నువ్వు ఎలాంటి వాళ్ళవో చెప్తానంటారు. అంటే జగన్మోహన్ రెడ్డిని నువ్వు వేరే అద్దంలో చూడవసరలా, ఈ మంత్రుల ముఖం చూస్తే చాలు ఆయన ముఖం ఎట్టుంటుందో తెలిసిపోతుంది. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినటువంటి ఏదైతే సినారియో ఉందో అదే ఇప్పుడు ఏపీలో జరుగుతుంది అనుకోవచ్చు అంటారైతే మరి? అంతే కదా. ఇప్పుడు సివిల్ కాంట్రాక్టులు చేసుకునేవాడు పంచాయతీరాజ్ మంత్రి, డ్యాన్సులు వేసుకునేవాడు ఇరిగేషన్ మంత్రి. ఆమె ఒక ఆమె ఉంది రోజా, ఆమె కూడా అంతే కదా, మున్సిపల్ చైర్మన్ పోస్ట్ అమ్ముకుంది.
ఇంకొక ఆమె ఉంది, ఆమె ఎవరు, రజని. ఆమె కూడా అంతే కదా, ఆ మల్లెల రాజేష్ నాయుడు దగ్గర 6 కోట్లు ఏమో తీసుకుందంటే అది పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీ కూడా నువ్వు చెప్పినాడే సెటిల్ చేశాడు ఎవరు, సకల ఏంటి 6 కోట్లలో 3.5 కోట్లే ఇప్పించాడంట. రాజేష్ అప్పని గందరగోళం చేసి తిట్టి వదిలిపెట్టాడు వైసీపీ స్టేజ్ మీదే. ఓకే. సో మరి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఈయన అంబటి రాంబాబు గారిని అడిగినటువంటి ప్రశ్నకి జర్నలిస్ట్ పైన ఈయన ఫైర్ అయ్యారు. సో అదంతా దేనివల్ల అనే దానికి తెలియదు, అదొక రకమైన ఫ్రస్ట్రేషన్. తప్పు చేశాడు సార్, కొంచెంసేపు డ్యాన్స్ ఏంటంటే బ్రహ్మాండం చేసి ఉండేవాడు. ఒక అడిగిన ప్రశ్న కొంచెం ఆయనకి ఇబ్బందికరం అనిపించింది. కుప్పంలో గేట్లకు సంబంధించి కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ గురించి కావచ్చు. అంటే ఆయనకు సంబంధించిన శాఖ గురించి అడిగారు కాబట్టి కోపం వచ్చిందా? వేరేది ఏదైనా అడుగుంటే వేరే ప్రతిపక్ష నాయకుల గురించి సమాధానం చెప్పేవాళ్ళేమో, అలా ఎవరు అడిగి ఉండకపోవచ్చు. అది వీడియో మనకు బయటకు రాలేదు. సో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.